హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను నా డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా అయితే స్టార్ట్ అవ్వకూడదు అని అనుకుంటానో ఈరోజు అలానే స్టార్ట్ అయింది. ట్యాబ్లెట్స్ అండి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఎంత బాగాలేకపోయినా సరే, జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఎన్ని ఉన్నా సరే నేను అలాగే మొండిగా ఉంటానన్నమాట. నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటే తప్ప ట్యాబ్లెట్స్ జోలికి నేను అసలు వెళ్ళను. కానీ ఈరోజు ఏంటంటే కొంచెం నైట్ నుంచి స్టార్ట్ అయిందనమాట. లైట్గా ఎందుకనే కొంచెం గొంతు నొప్పిగాను నసనసగా ఉంది, జలుబు వచ్చేలాగా ఉంది. నాకు డౌట్ వచ్చేసింది అనమాట. నేను ఇలానే వదిలేసానంటే అది కొంచెం కొంచెంగా ఎక్కువైపోద్ది, ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఈరోజు ఫస్ట్ టైం నాకు హెల్త్ బాగాలేదు అని డౌట్ వచ్చిన ఫస్ట్ డేనే నేను ట్యాబ్లెట్స్ తెప్పించుకొని వేసుకున్నాను. ఎందుకనంటే కొంచెం ఈ 4-5 డేస్ కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుందండి. నేను మొండిగా ఉన్నాను అనుకోండి, విడిగా ఉన్నట్టు, ఇంకా పనులు ఎక్కడక్కడ ఆగిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి స్టార్టింగ్లోనే ట్యాబ్లెట్స్ వేసేసుకున్నానంటే ఎక్కువ అవ్వకుండా తగ్గుతుంది కదా అన్నట్టుగా నేను ట్యాబ్లెట్స్ వేసేసుకున్నాను అనమాట. ఈరోజు నా డే ట్యాబ్లెట్స్తోనే స్టార్ట్ అయింది. నాకైతే నాకు ఇష్టం ఉండదు కదా, అందుకని కొంచెం ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ నేను మింగలేనండి. తిన్న తర్వాత ఏమైనా ఫ్రూట్స్ తింటే కొంచెం నోరు బాగుంటుంది కదా, మనకి ఆ చేదు తెలియకుండా ఉంటుంది కదా అని చెప్పేసి బనానా ఒకటి తీసుకున్నాను. కానీ నాకేమనిపించిందంటే ఆ బనానా తినడం కంటే ట్యాబ్లెట్ వేసుకుంటేనే బాగుంది అనిపించింది. కొంచెం పచ్చిగా ఉంది. మామూలుగానే నాకు బనానా అస్సలు ఇష్టం ఉండదండి. ఫ్రూట్స్లో నాకు ఏదైనా నచ్చని ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే బనానా మాత్రమే. చక్కెరకేళి కానీ లేదంటే అప్పుడే చెట్టుకు పండినవి ఉంటాయి, ఇప్పుడు మాగేసినవి కాకుండా చెట్టుకే పండినవి చాలా స్వీట్గా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. అలా ఉంటే తింటాను. ఇంకా గ్రీన్ కలర్ ఉంటాయండి బనానా, అవి తింటా. అంతేగాని ఇట్లా నార్మల్ అరటికాయలు తినాలంటే నా వల్ల అస్సలు కాదు, నాకు నచ్చవు అనమాట. కానీ ఇంకా తప్పక ట్యాబ్లెట్ వేసుకున్నాను కదా, కొంచెం ఫ్రూట్స్ అట్లా ఏమైనా తింటే కొంచెం నోరు టేస్ట్ తెలిసిద్ది అన్నట్టుగా తిన్నాను. ఏమనిపించిందంటే పక్కన టమాటాలు ఉన్నాయి కదా, ఈ బనానా తినేదానికన్నా పండు టమాటా ఒక్కటి తీసుకొని తింటే బాగుండేదేమో అనిపించింది ఆ టైంకి. అంటే ముందే అనుకోలే నేను టమాటా తినాలి అని. ఇంకెలాగూ బనానా తీసేసాను కదా అని చెప్పేసి తినేసాను అనమాట. ఈ కూరగాయలు వచ్చేసరికి మీరు ఎన్ని కూరగాయలు చూసారు అంటే మీకు, అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోద్ది. ఇవి నాన్నొచ్చారు తీసుకొని వచ్చారు అని చెప్పేసి. అవునండి, నిన్న నైట్ నాన్నొచ్చాడనమాట. వచ్చేటప్పుడు నాకు ఈ కూరగాయలు తీసుకొని వచ్చాడు. ఎప్పుడు వచ్చినా సరే కూరగాయలు మాత్రం కంపల్సరీ తీసుకొని వస్తాడనమాట. అంటే పిల్లలకి స్నాక్స్ ఏమైనా, తర్వాత నాకేమో కూరగాయలు, ఇంకా ఏమో ఒకటి తెస్తానే ఉంటాడనమాట. ఈ సంవత్సరం మేము అసలు టమాటాలు కానీ, చిక్కుడుకాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, తర్వాత ఇంకేంటవి సొరకాయ ఇవన్నీ అసలు మేము కొనలేదండి. అమ్మ వాళ్ళకే పండుతున్నాయి కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా మాకు తీసుకొని వస్తున్నారనమాట. ఈ సంవత్సరం అసలు కొనలేదు మేము. మా నాన్నతో అంటున్నాను నేను, ప్రతి సంవత్సరం అన్ని కూరగాయలు పండించండి, అన్నీ తీసుకొని రండి నాకు అని చెప్పేసి అంటున్నాను అనమాట. అన్నీ అంటే పండించడం కుదరదు కదండి. అంటే ఎంతవరకు వేయగలరో అంతవరకు వేస్తారంట. నెక్స్ట్ ఇయర్ కూడా మిరపకాయలు ఆపేసి, మా ఊర్లో కూరగాయలు ఎక్కువ పండుతాయండి, నారాకోడూరులో. అందుకని కొంచెం ఆ ఊర్లో పండగలకి కూరగాయలు ఏమున్నాయో చూసుకొని ఒక 2-3 రకాలు అలా వేసుకుంటారంట. మరి ఆ టైంకి ఎలా ఉంటుందో తెలియదండి, మరి ఏం వేస్తారో తెలీదు అనుకుంటున్నారు. మరి మిరపకాయలు ఆపేద్దాము, ఏమంతా మిగలట్లేదు కదా ఎందుకులే అన్నట్టు కూరగాయలు ఏమైనా వేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకొక 2-3 రకాలు ఏం వేస్తారో ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇంకా తెలియదు అనమాట. పుట్టింట్లో స్థిరాస్తులు ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఎప్పుడో ఒక్కసారి వస్తాయి, ఎప్పుడో వస్తాయి అవి కూడా. కానీ నాకు పుట్టింటి నుంచి ప్రతిసారి, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వచ్చే ఆస్తులు ఏమైనా ఉన్నాయి అంటే ఈ కూరగాయలే అనమాట. ఇవే పెద్ద ఆస్తులు అన్నట్టు ఫీల్ అయిపోతాయి. అంటే ఫ్రెష్గా ఉంటాయి కదండి, అప్పటికప్పుడు నా కోసం. అంటే ఈరోజు వెళ్తున్నాము అని అనుకుంటే, అంటే మధ్యాహ్నం వెళ్తున్నాము అనుకుంటే పొద్దునే వెళ్ళి తోటకెళ్ళి కోసుకొని వస్తారనమాట. అలా ఫ్రెష్గా తీసుకొని వస్తారు నా కోసం. నేను ఇదే పెద్ద ఆస్తి అన్నట్టు ఫీల్ అయిపోతా. పుట్టింటి నుంచి ప్రతిసారి మనకు వచ్చే ఆస్తులు ఏమైనా ఉన్నాయి అంటే నాకు మాత్రం ఈ కూరగాయలే అనమాట.
ఈ వ్లాగ్ వచ్చేసరికి మండే రోజు వ్లాగ్ అండి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. కర్రీ అమ్మ చేస్తుంది. అంటే నిన్న నైట్ వచ్చేటప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని వచ్చాడండి. నిన్న చేసిన ఫిష్ కర్రీ ఇంకా ఉండింది. కేజీ చికెన్ వండేస్తే మాకు సేల్ అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి అమ్మ పిల్లల వరకు లేదంటే అమ్మ వాళ్ళు తినడానికి సరిపోతుంది కదా అని చెప్పేసి ఒక 1/2 కేజీ చికెన్ వరకు కట్ చేసి కర్రీ అయితే చేసేస్తుందండి. మామూలుగా అయితే వంట నేనే చేస్తాను. నాకు చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి నేను అయినా ఖాళీగా కూర్చోలేదు. టాబ్లెట్స్ వేసుకున్న దగ్గర నుంచి నాకు ఊరికి మత్తుగా ఉందన్నమాట. కొంతసేపు నిద్రపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ పని మాత్రం కళ్ళెదురు అలా కనిపిస్తూ ఉంది. ఈ పని చేసుకున్న తర్వాత పడుకుందాం, ఆ పని చేసుకున్న తర్వాత పడుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక అట్లట్లా మధ్యాహ్నం అయిపోయింది. అంతలో పిల్లలు వచ్చారు. ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత ఒక 1 అవర్ చిన్న వర్క్ ఏదో ఉంది. అంటే ఏం వర్క్ ఉంటుందండి, యూట్యూబర్స్కి వీడియోకి సంబంధించిన వర్కే ఉంటే అది చేసుకొని ఎప్పుడో ఈవినింగ్ టైంలో పడుకున్నాను అనమాట. 1 అవర్ 1.5 అవర్ పడుకున్నాను. అందుకనే నాకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి అమ్మాయి చికెన్ కర్రీ రైస్ పెట్టేసింది. అవి 2 ఉడుకుతూ ఉన్నాయి అనమాట. ఇక్కడ నేను ఇవన్నీ కూడా ఏంటంటే పురావస్తు శాఖ వాళ్ళు తనిఖీ చేశారండి. నిన్ననే చేశారనమాట. ఆ తనిఖీలో కొన్ని వస్తువులు బయటపడ్డాయి, శిథిలమైపోయినాయి అవన్నీ కూడా. వాటన్నింటినీ నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. 10 సంవత్సరాల క్రితం మా పెళ్ళయింది. ఆ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ కూడాను. అయితే ఊళ్ళో ఉన్నాయి, పైన అటక మీద పెట్టేశారు. ఎలుకలు ఇవన్నీ కూడా అటు ఇటు తిరుగుతా మొత్తం ఆగమాగం చేసేసినాయి అనమాట. ఇంకా అవి తీసుకొని రమ్మని ఎప్పటి నుంచో చెప్తున్నా మా ఆయనకి. నిన్న తీరిందనమాట, వెళ్ళి తీసుకొని వచ్చారు. నాకు 2 డిన్నర్ సెట్లు కూడా వచ్చాయండి. ఒకటేమో మా స్టాఫ్ ఇచ్చారు గిఫ్ట్, ఇంకొకటేమో నా ఫ్రెండ్ ఇచ్చింది. అలా 2 డిన్నర్ సెట్లు ఉండాలి. అవి మాత్రం కనిపించట్లేదు. మరి ఏమైపోయినాయో, పాడైపోయి ఉంటాయి. అవి కనిపించలా, ఇంతవరకే ఉంటే ఇవే తీసుకొని వచ్చారనమాట. వాటన్నింటిని నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్తా అండి. అంటే ఫన్నీ ఇన్సిడెంటే, మేము నవ్వుకుంటూ ఉంటాం నేను మా ఆయన ఎప్పుడూ కూడాను. అయితే మ్యారేజ్కి ముందు, మా పెళ్ళవ్వక ముందు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయనకి పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చాడంట. ఏం గిఫ్ట్ అది? రైస్ కుక్కర్ గిఫ్ట్ ఇచ్చాడంట. అంటే అప్పటికి మా ఆయనకి ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఆయనకి గిఫ్ట్ ఇస్తే మళ్ళీ నాకు రిటర్న్గా రైస్ కుక్కర్ నా పెళ్ళికి పెడతారు అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చారంట. అయితే మా ఆయన్ని పెళ్ళికి పిలిచారంట, కానీ గిఫ్ట్ మాత్రం ఏమి ఇవ్వలేదంట. అదే చాలా రోజులు మేము నవ్వుకుంటాం అనమాట. మా ఆయన అంటారనమాట, నేను వాడికి పెళ్ళికి రైస్ కుక్కర్ ఇచ్చాను, మళ్ళీ నాకు రైస్ కుక్కర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మేము నవ్వుకుంటాం, కానీ చాలామంది అంతే అండి. మనం ఏదైనా ఒక గిఫ్ట్ వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకెళ్ళాము అంటే రిటర్న్ మళ్ళీ వస్తుందనే అనుకుంటారు ఎవరైనా. అందుకనే మీకు ఏమైనా ఫంక్షన్స్ అవి జరుగుతున్నప్పుడు మీకు ఎవరైనా ఏమైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మళ్ళీ రిటర్న్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసేయాలి. వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకి ఇంకా అప్పు అలానే ఉండిపోద్ది. తర్వాత నవ్వుతా అన్నా ఎలా అన్నా కూడా లోపల ఉంటుంది అనమాట. మనం పెట్టాము మనకు పెట్టలేదు, మనం పెట్టాము మనకు పెట్టలేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఆ ఛాన్స్ ఇవ్వకండి అబ్బా. మీకు పెట్టారు అంటే మీరు రిటర్న్ ఇచ్చేసేయండి, అక్కడితో అయిపోతుంది. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే మాకు కావాలి, మాకు పెట్టలేదు వాళ్ళని తిట్టుకోవడం కాదులే, కానీ మేము చాలా నవ్వుకుంటాం అనమాట. ఇద్దరికి టాపిక్ వచ్చినప్పుడు రైస్ కుక్కర్ నీకు మిస్ అయింది కదా, మీ ఫ్రెండ్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి నవ్వుకుంటా ఉంటాం అనమాట. ఆయన ఎవరో కానీ నాకు కూడా తెలీదు. ఆయన అంటూ ఉంటారు, నేను వాడికి గిఫ్ట్ ఇచ్చాను వాడు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి నవ్వుకుంటామండి. మేమేం సీరియస్గా వాడు ఇవ్వలేదు అది ఇది అని చెప్పి తిట్టుకోవడం కాదులే, కానీ కొంచెం ఫన్నీగా నవ్వుకుంటాం అనమాట. ఆయన ఏదో పెట్టారు, నువ్వేదో పెట్టావు ఆయన పెట్టలేదు, ఆ టైంకి ఆయన పరిస్థితి బాగాలేదేమో, నువ్వు గమ్ముగుండు ఏమైంది ఇవ్వకపోతే అని చెప్పేసి అంటాను. ఆయన కూడా నవ్వుతానే అంటారండి. అసలు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయరు మనుషుల దగ్గర నుంచి. కాకపోతే మేము నవ్వుకుంటాం అనమాట. నేను ఏదో ఒక సెటైర్ రాస్తూ ఉంటాను, అందుకని టాపిక్ తెచ్చుకొని నవ్వుకుంటాం. ఇట్లా గిఫ్ట్స్ టాపిక్ ఏదైనా వస్తే అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టాను, కానీ సర్దడం నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లా. అలమారాలోనేమో స్టీల్ సామాన్ సరిపోయాయి, కింద కొంచెం అక్కడక్కడ ప్లేస్ ఉంటే పిల్లలకి మనం అందేలాగా పెట్టాము అని అంటే రోజుకొకటి పగలగొట్టి చేతికి ఇస్తారు. అందుకని పిల్లలకి అందకుండా ఉండాలి, మనకి నీట్గా ఉండాలి చూడడానికి అని అంటే నేను ఇటు పక్కనే పెట్టుకోవాలన్నమాట. అందుకని మనీ ప్లాంట్స్కి తర్వాత జాడీలకి మధ్యలో కొంచెం ప్లేస్ ఉందండి. ఇవేంటంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి, గ్లాస్ బౌల్స్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. మనకి వీడియోస్లో ఏదైనా సర్దినా కూడా అంత నీట్గా ఏమీ కనిపించవన్నమాట. పింగాణి అనుకోండి, వేరే వేరే కలర్స్ ఉన్నాయి అనుకోండి మనకి కనిపిస్తాయి, కానీ గ్లాస్ ఏంటంటే తొందరగా కనిపించదు. కాబట్టి నాకు పెద్ద టాస్క్ అయిపోయింది వీటిని ఎట్లా సర్దాలి అనేది. ఇంకా ఫైనల్గా ఎలాగోలా సెట్ చేసేసాను అనమాట. ఇక్కడ
నేనేంటంటే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, కృష్ణుడి బొమ్మ కానీ ఆవు ఉంటుంది కదా, ఆవు దూడ బొమ్మలు ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా తీసుకొచ్చేసి ఆ 3 ర్యాక్స్లో పెడదాము అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు ఈ గ్లాస్ బౌల్ పెట్టడానికి పనికొచ్చిందనమాట. ఇది పర్మనెంట్గా ఏమి ఉంచనండి, ప్రస్తుతానికి ఇక్కడ ఉంచాను. అంటే ఖాళీగా ఉంది కదా, అటు పక్కన ప్లేస్ ఎక్కడా లేదు కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టాను. అందులోనూ పిల్లలకి అందదండి, మెయిన్ పాయింట్ అది. పిల్లలకి ఎలాగో అందదు కదా అని చెప్పేసి గ్లాస్ బౌల్స్ 2 ఉన్నాయి, 2 అక్కడ పెట్టేశాను. మిగిలినవన్నీ కూడాను ఎదురుగా జాడీలకి వెనకమాల పెట్టేశాను అనమాట. ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా. వైట్ కలర్ బౌల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే మనకి వీడియోస్లో కనపడుతుంది నీట్గా. వాటి వరకు ఫ్రంట్కి పెట్టేశాను అనమాట. నేను జాడీస్ ఏమన్నా తీయాలి అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీయాలి. ఆ పెద్ద జాడీలు నేను పెద్దగా ఏం వాడనులేండి, రెగ్యులర్గా వాడేవన్నీ నేను కిందే నాకు చేతికి అందుబాటులో ఉండేలాగా పెట్టుకుంటాను. అవి ఎప్పుడో ఒక్కసారి తీసేవే కాబట్టి బౌల్స్ అక్కడ పెట్టినా కూడా నాకు పర్లేదు అని చెప్పి అనిపించింది, అందుకనే అక్కడ పెట్టేశాను. అన్నీ సర్దేశాను కానీ గ్లాస్ మాత్రం, ఈ గాజు గ్లాసులు మాత్రం ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదనమాట. పిల్లలు లంచ్కి ఇంటికి వచ్చే టైం అయింది. ఫస్ట్ వాళ్ళ పని చూసిన తర్వాత ఆ గ్లాసులు ఎక్కడో చోట పెట్టేయచ్చులే అని చెప్పేసి అంతవరకు అట్లా పెట్టేశాను. పిల్లలు ఇంటికి రాగానే ఇంకా అమ్మ పిల్లలిద్దరికి అన్నం పెట్టేసి అమ్మ కూడా తింటుందనమాట. పిల్లలు కూడా చికెనే వేసేసినట్టుంది, వాళ్ళు తినేస్తున్నారు. నాన్ వెజ్ అంత ఎక్కువేమీ తినరండి, బట్ ఏంటంటే కొంచెం అలా అలా తింటారనమాట. తిన్నా తినకపోయినా కొంచెం పెట్టించామనుకోండి, ఎంత తింటారో అంత తింటారు. తర్వాత కొంచెం పెరుగన్నం పెట్టొచ్చులే అన్నట్టుగా అమ్మ ముందే కలిపిచ్చేసింది అనమాట. వాళ్ళైతే తింటా ఉన్నారు. టీవీ చూస్తా తింటారండి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, చిద్వీనే అలవాటు చేస్తున్నాడు స్లోగా. టీవీ చూడొద్దురా అని చెప్పేసి చెప్తాను, లేదు టీవీ చూస్తేనే వాడికి పొట్ట లోపలికి వెళ్ళిద్ది అనమాట, లేదంటే పట్టేసుకుంటుంది గొంతు, తినడు వాడు. సరే ఇంకా నేను కూడా ఏంటంటే తింటున్నారు కదా అని చెప్పేసి ఆ కాసేపే కదా, లంచ్ చేసినంతసేపే ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు కదా, చూడనీలే అన్నట్టుగా నేను కూడా వదిలేస్తానమాట. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వచ్చి కూర్చొని తింటున్నాను. నేను ఫిష్ కర్రీ వేసుకున్నానండి, నేను చేసింది ఉంది కదా, మళ్ళీ అది వేస్ట్ అయిపోద్ది, అందుకని చెప్పేసి ఫిష్ కర్రీ వేసేసుకున్నాను. వాళ్ళు చికెన్తో తింటున్నారు. నా ఫేస్ కొంచెం ఇగ్నోర్ చేయండి అబ్బా, కొంచెం హెల్త్ బాగాలేదు. ఫేస్ని హెయిర్ని కొంచెం వదిలేసేయండి. మామూలుగానే నేను అంత పట్టించుకోను, అంటే వీడియోస్ తీస్తున్నాను కదా అని మంచిగా రెడీ అవ్వటం అలా ఏమీ ఉండదు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే నేను రెడీ అవుతాను. అందులోనూ ఇలా హెల్త్ బాగాలేనప్పుడు మంచిగా రెడీ అయ్యి వీడియోలు తీయాలంటే నా వల్ల అస్సలు కాదు. నేను ఇంట్లో ఎలా ఉంటానో వీడియోస్లో కూడా అలానే ఉంటానండి, న్యాచురల్గానే ఉంటాను. అందులోనూ చాలాసేపటి నుంచి నేను నిద్ర ఆపుకొని ఉన్నాను కదా, ఫేస్ ఇంకా డల్ అయిపోయిందనమాట. ఇప్పుడు 1 గంట తర్వాత పడుకున్నట్టున్నాను, 1 అవర్ 1.5 అవర్ పడుకున్నాను. ఈలోపు మా ఆయన వచ్చి చెట్టుకు జాంకాయలు ఉంటే కొయ్యాలని చెప్పి వాటర్ పైప్ తీసుకొని దానికి బాటిల్ కట్టేసి ఆ బాటిల్కి హోల్ పెట్టారు. జాంకాయలు ఏమన్నా పడ్డాయి అనుకోండి, హోల్లో పడిపోతున్నాయి అనమాట. ఈజీగా ఉంది కాయలు కోయడానికి, కాకపోతే బాగా పండిపోయినట్టుందండి. బాటిల్ తగలంగానే కాయ కింద పడిపోయింది అనమాట. అదే నవ్వుకుంటున్నాం మేము. ఒకటే ఒక కాయ ఉంది, అది కూడా కింద పడిపోయింది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.